మీర్పేట్ హెచ్బీ కాలనీలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఇందిరానగర్ ఎక్స్ రోడ్ వద్ద మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సముద్ర కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు జలగం వెంకటేష్ నాయకత్వంలో స్వర్గీయ ఇందిరాగాంధీ 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా పలు సంక్షేమ పథకాలు, గరీబీ హఠావో పేరుతోనే బడుగు బలహీన వర్గాలకు, దళితులకు 3 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేసి పేద ప్రజల గుండెల్లో నిలిచిందని అన్నారు. ఈ రోజు గ్రామాలలో మరియు పట్టణాలలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇండ్లను కట్టి ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేస్తే నేడు కేసీఆర్ ఆ అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్దని ఎత్తేసిన కేసీఆర్ అదే ధర్నా చౌక్ వద్ద నేడు రైతుల కోసం ధర్నా చేస్తున్నారని చవాకులు విసిరారు. అనంతరం ఇందిరాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ సభ్యులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా మౌరాలి హౌసింగ్ బోర్డు పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, ముఖ్యంగా ఇవాళ ఇందిరాగాంధీ గారి జన్మదినం. బహుశా నేను అనుకుంటాను ఆమె 100 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరి మనసులో కానీ, హృదయంలో కానీ ఆ పోతున్నటువంటి ఆటో రిక్షా వారికి కూడా ఇందిరాగాంధీ అంటే అభిమానం. ఆమె చనిపోయిన రోజు యావత్ భారతదేశంలో ప్రతి పల్లెలో, ప్రతి రోడ్లో, ప్రతి గల్లీలో 2 రోజుల వరకు పొలి ముట్టియలే. మా అమ్మ చనిపోయింది, మాకు దిక్కేవాళ్ళు. ఆమె ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత ఒకరోజు దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద భూస్వాములు 1000 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు భూమి ఉన్నటువంటి మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. కానీ ఆమె ఆలోచనలను మెచ్చుకోవాలి. ఆమె ఒకటి ఆలోచన చేసి ఏమిటో నేను వచ్చి ఏం చేయాలి పేదలకు. పేదలు ఏం కోరుకుంటున్నారు? పేదలకు ఇట్లా స్థలాలు ఉన్నాయా? రోడ్ల మీద వండుకుంటున్నారా? లేకుంటే సత్రాలలో వండుకుంటున్నారా? మరి ఈ సంగతి ఏమిటి? మరి వేలోడేమో పెద్ద పెద్ద భూములు 1000 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్నాయి. కొందరు వ్యవసాయమే చేయిస్తలేరు, పడివట్టి ఉన్నాయి. కొన్ని ఎకరాలలోనే భూమి అవుతుంది. వీరికి ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ఇందిరాగాంధీ చెప్పారమ్మా, మా ఆంధ్రప్రదేశ్ లో నేను దేశంలో చాలా మంది భూస్వాములు, పెత్తందారులు ఆనాడు రాజకీయంగా ఒక చెట్టు కూడా లేదు అంటే మరి ఏం చేయాలి? ఏమి లేదమ్మా, నువ్వు భూ సంస్కరణ అమలు చేస్తే అన్ని భూములు మన దగ్గరకు వస్తాయి. అప్పుడు నువ్వు పేదవానికి ఇవ్వచ్చు, పేదవానికి నువ్వు సాయం చేయొచ్చు అంటే అప్పుడే ఆమె ఆలోచన చేసి ల్యాండ్ సీలింగ్ పెట్టి భూ సంస్కరణ అమలు చేసేది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మన కార్పొరేటర్ గారు ఈ ప్రాంతంలో ఎంతో మందికి సాయం చేయగలిగారు. ఈయనదే కాదు, ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి నాడు భూములు ఇచ్చింది. కానీ ఇవాళ అసైడ్ భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది. అమ్మ ఇచ్చింది, కేసీఆర్ తీసేసుకుంటాడు. వా ఇస్తాడు వాడు, తీసేసుకుంటాడు వాడు.
ఇది కేసీఆర్ ఆలోచన. అంతతో ఆగలే ఆయన. ఎన్నికలే ఇవ్వన్నాడు, నేను ప్రభుత్వానికి వస్తే, నేను తెలంగాణ వస్తే సోనియమ్మ నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాను అన్నాడా లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నేను హరిజన్ ముఖ్యమంత్రి చేస్తా, హరిజన్ కూడా చేయలే. హరిజన్కు 3 ఎకరాల భూమి అన్నాడు. సాక్షాత్ అసెంబ్లీలో చూసిన. నేను ఎప్పుడు చెప్పినా, నేను ఎప్పుడన్నా నేను ఇస్తానే అన్నానా? అదే నువ్వే అన్నావు కదా బాబు, 1 ఎకరం ఉన్నోనికి 2 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నోనికి 1 ఎకరం ఉన్నావు, 3 ఎకరాలు అన్నావు. అది కూడా అబద్ధం చెప్పినావు. కానీ మా అమ్మ ఇందిరమ్మ ఆలోచన చేసి ఈ భూస్వామికం అమలు చేసింది కాబట్టి ఇలా ప్రతి పెద్దవాడు కూడా, ప్రతి పేదవాడు కూడా తలదాచుకోవడానికి, లేకుంటే రోడ్ల మీద వండుకున్న రోజు చూసినా నేను. రాజకీయాలు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండే ఇలా ఇందిరమ్మ ఎవరు కూడా మరవద్దు. అంతేకాదు ఇవాళ రైతుల చట్టాలు, 3 చట్టాలు, నల్ల చట్టాలు, ఏడాది నుంచి రోడ్ల మీద వండుకుంటున్న రైతులు. ఈ చట్టాలు వద్దురా బాబు, ఈ చట్టాలు వస్తే నేను పండించిన పంటకు 5 రూపాయలు కూడా మిగిలాయి, అప్పుల పాలైతామని మహాప్రభు అని ఏడ్చారు, ఎంతో మంది చచ్చిపోయారు. కానీ ఆ అమ్మ వీధికని ఏం చెప్పిందో కథలో నరేంద్ర మోడీ గారు 3 చట్టాలను వెనుక తీసుకున్నాడు. వా, ఇందిరమ్మ మీదుండి కూడా కింది వాళ్ళు చూస్తున్నాం అంటున్నా. నిన్నదానికి ఏమన్నాడు, నేను 3 చట్టాలు వెనుక తీసుకోను, మీరు సస్తే రావుండి అన్నాడా లేదా? ఆఖరుకు రైతులు ఏది పాదయాత్ర చేస్తుంటే వాళ్ళ నలుగురిని కూడా ఏది హోమ్ మినిస్టర్ కొడుకు నలుగురిని చంపిండా లేదా? అప్పుడు చూడు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆమె కూతురు ప్రియాంక గాంధీ పోయిందా లేదా? అది ఆ ప్రేమ. పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే ప్రేమ ఆ రక్తంలో ఉన్నది. నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ నుంచి ఇవాళ ప్రియాంక గాంధీ వరకు, రాహుల్ గాంధీ వరకు ఉన్నది. ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే పదవులు వస్తాయిపోతాయి కాబట్టి. చాలా మంది అంటారు, అరే పదవులు వచ్చినప్పుడు ఇట్లా వీధికి చూస్తాడు, పదవులు మీద కిందికి చూస్తాడు. ఎప్పుడే కానీ పదవులు ఉన్నాడు కిందికి చూడాలి, వీధికి చూడాలి. 2 దిక్కులా చూస్తాను తెలుస్తుంది వ్యత్యాసం. అరే నేను గతంలో ఉంటే ఇవాళ ఉంటుందో లేదో. ఇక పదవులు రాగానే ఒక్కొక్కడు ఆగనే ఆగడు. మేము కూడా ఎన్నో ఏళ్ల నుంచి నేను రాజకీయాలను ఉన్నా. ఇవాళ ఒక కౌన్సిలర్ ఇప్పుడు మావాడు ఎంత పని చేసి ఇట్లా చేస్తే పేరు గుర్తుంటారా బాబు? లేకపోతే ఎవరు పోయేటాడు ఏమంటారు, ఏం చేసిండు, మంచి చెడ్డ 2 మిగులుతాయి, ఏం మిగిలదు. అరే మంచి పని చేసిండని యాద్ చేస్తారు. ఇవాళ సోనియా ఇందిరాగాంధీ ఉన్నది, ఆమె జన్మదినం మీరు దండేయాల్సిన అవసరం ఏమున్నది? ఆమె మంచి పని చేసింది, పేదలను ఆదుకున్నది. అందుగురించే ఇవాళ నల్ల చట్టాలు కూడా పోయినాయి. నిన్నటి వరకు ఏడాది నుంచి నేను నల్ల చట్టాలు ఏం డైలాగ్ చెప్తావురా బాబు కేసీఆర్? ఆడుకుంటే నాయంబడి తిరిగినోడే. నీకు తెలియదు, యూత్ కాంగ్రెస్ లో నాయంబడే తిరిగి చాలా మందికి తెలియదు. హనుమంతన్ అంటే పాత వాళ్ళకి తెలుసు, మా వెంకటేష్ అటువంటి వాళ్ళకు. కొత్త పౌరులకు తెలియదు. సీటీలు కొట్టడం నేర్చుకుంటాను. అమ్మ పంచాయతీ సీటీలు కొడతారు, ఓట్లు వేసేటప్పుడు మాత్రం ఎక్కడ పోతే మనం ఒకటి. అందుగురించి నా ఉద్దేశంలో మంచి పని చేస్తే, ఎక్కడ మంచి పని చేస్తే ఆ గుర్తింపు ఉంటుంది. మంచి పని చేస్తే దేవుడు ఎక్కడో లేడురా బాబు. దేవుడు ఒక్కడే చెప్పు, నీకు ఒక అవకాశం ఇచ్చినావు, నువ్వు ఇంకా 10 మందికి అవకాశం ఇయ్యి, పేదవాళ్ళకి సాయం చేయి. అదే దేవుడు ఇచ్చే ఆలోచన. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటారు రాముడు కేవలం అయోధ్యనే ఉన్నాడు. వీడెందుకు లేడు మరి? భగవంతుడు ఇందువలడు అందు లేడు, ఎంతెంత వెతికి చూసినా ఉన్నాడు. అయోధ్యలోనే రాముడు ఉన్నాడు. అక్కడ నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడు ఉన్నాడు రాబోయ్. కనుక ఈ బీజేపీ ఒక ఆలోచన మాది అంటే హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిసి ఉండాలి. ఈ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లింలు, అదే ఎస్సీలు, ఎస్టీలు, క్రైస్తవులు అందరూ కూడా పనిచేసిండ్రు. ఆయన స్వాతంత్రం గురించి వీడు లేదు వాడు లేదు అందరూ బయట చేసిండ్రు. ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో హిందువులే ఉండాలి,
హిందూ సాంప్రదాయం ఉండదు. హిందూ సాంప్రదాయం ఎదుటి వాడిని కించపరచమని ఉన్నదా? భగవద్గీతలో చూడమను, రామాయణంలో చూడమను, పేదవానికి సాయం చేయాలని ఉన్నది. ఆ ఆలోచననే కాంగ్రెస్. మాది సెక్యులర్ సిద్ధాంతం, మహాత్మా గాంధీ సిద్ధాంతం. ఈ రోజు దేశంలో ఒక చెప్పదెబ్బ కొడితే ఇంకో చెప్పదెబ్బ కొట్టినా పర్వాలేదు అన్నారు. ఆ ధైర్యం కూడా కావాలి. ఓడో మూర్ఖుడు ఒక లేడీ సినిమా ఎక్కలేదు అంటుంది, చెప్పదెబ్బ కొడితే ఊరుకుంటారా? మేమే అదే మేము ఊరుకున్నాం కానీ ఒక చెప్పదెబ్బది కొట్టకుండా తిన్నాక కూడా ఒక కట్టె లేకుండా ఒక తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చిన ఘనత మహాత్మా గాంధీ. అదే కోవకు చెందినటువంటి ఇందిరాగాంధీ. నేను నా ఉద్దేశంలో మీకున్నటువంటి భక్తి ఇది ప్రజలలో పేదవానికి సాయం చేయాలనే ఆలోచన ఉండాలి. అదే విధంగా కేసీఆర్ ఇప్పటికన్నా అన్ని ధాన్యాలు కొను, ప్రతి గింజ కొను. పండిస్తాడు వాడు పేదవాడు, వాడు కష్టపడి పని చేస్తే వాడికి 10 రూపాయలు మిగిలినా లేదా? మేము పండించిన ధర ఇమ్మన్నారు ఆయన, నిన్ను మేము దోచుకోమని. కానీ వీళ్ళకి మాత్రం ఒకటి ఉన్నదా? తెలంగాణ సీఎం ఏమో ఎమ్మెల్యేలు అనుకుంటారు, లక్షల కోట్లు పెట్టి 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు. ఈ అమ్మ బర్రెలు ఎట్లను కొట్టినట్టు కొట్టాను. చిన్నప్పుడు అక్కడ పోతే బర్రెలు ఎట్లతో అంగడ్లు ఉంటుండే, ఇప్పుడు మనుషులను అంగడ్లో పెట్టేసి ఇదే ఆచారం అంటారు. ఇక పోతే ఆయన నరేంద్ర మోడీ ఎంపీలను కొనుక్కున్నాడు. సుజనా చౌదరి దేశాన్ని దోచుకున్నాడు, ఏంటి బ్యాంకులను ముంచిండు ఆయన రమేష్. కానీ ఆయన పార్టీలో పోగానే ఏమి లేదు, సప్పుడే సుప్పుడే. చిన్నగా ఉన్నప్పుడు కాశీకి పోతే పాపాలు పోతుండే. స్వాతంత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినాకనే వచ్చింది. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా, అంబేద్కర్ ఆలోచనలు, ఇందిరాగాంధీ ఆలోచనలు మనం తప్పనిసరిగా ప్రజల్లో తీసుకుపోవాలి. ఇవాళ సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎదురు అడిగే ప్రశ్నలు పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చింది. ఇవాళ ఆయనను కూడా తీసుకుపోయి పంజగుట్టలో ఎన్నడు 2019 13th ఏప్రిల్ తెల్లారితే అంబేద్కర్ బర్త్డే. జై భీమ్ కార్యకర్తలు పంజగుట్ట చౌరస్తాలో స్టాచ్యూ పెట్టుకుంటే దాన్ని పలుగొట్టి తుణుకలు చేసిండ్రే. ఏంటంటే ఎలక్షన్ కోడ్ అన్నారు. మళ్ళా తర్వాత నేను తెచ్చి పెడితే అది కూడా లాకప్ లో పెట్టిండు. అంబేద్కర్ ఉగ్రవాదా, దేశద్రోహి? 3 ఏళ్ల నుంచే ఏమన్యాయమే. అంబేద్కర్ విధానాలు అసెంబ్లీ నడుస్తుంది, పార్లమెంటు నడుస్తుంది, కానీ అంబేద్కర్ తీసుకుపోయి ఎడబెట్టిండ్రు లాకప్ లా. దీన్ని కూడా ఉంటే మనం ఉద్యోగం చేయాలి. ఏదైనా పొరుగు బలైన వర్గాల వారు అంబేద్కర్ ఒకే, కోటీశ్వరికి ఒకే ఓటు, రిక్షా దొక్కేవానికి ఓటు, రైతు కూలీలకు ఒకే ఓటు. ఈ ఓటును మీరు అమ్ముకోవద్దు కదా, ఆయన నీకు దండం పెడతా. మీరు ఎన్ని రోజులు అమ్ముకుంటారో ఈ గుట్టదారులే వస్తారు. పేదవానికి న్యాయం జరగాలంటే ఎవడు మంచివాడో, ఎవడు బాగా పనిచేస్తాడో, మీ బస్తీని అభివృద్ధి ఎవడు చేస్తాడో, ఎవడు రోడ్లు బాగు చేస్తాడో, ఎవడు నల్లలు పెడతాడో, ఎవడు చదువుకోవడానికి లైబ్రరీ పెడతాడో, పారిశుభ్రం ఉంచాడో వానికే ఓటు వేయాలి. అంతేగాని డబ్బులు ఎత్తువే ఒక రోజు తాగుతాం అయిపోతుంది. నేను చూస్తున్నా ఇవాళ బార్ షాప్ లో ఫుల్ విలువైంది. నాకు తెలియదు, సాయిబాబా అంటే నేను గుడి అనుకుని లోపలికి పోయినా, నాకేం తెలుసు అది సాయిబాబా అంటున్నాను. నీ అమ్మ ఇదే పంచాయతీలో ఏడు పేర్లు కూడా ఎట్లా పెడుతున్నారు, సాయిబాబా వెంకటేశ్వర దొప్పినాడు రాబాయి మీకు. ఇప్పుడైతే కోట్ల రూపాయలు మన పైసలే మళ్ళా బార్లలో మీ ఆడపడుచుల పుస్తలు అమ్మి ఆడపడుచులను పిల్లల డబ్బులు అమ్మేసుకొని తాగుతున్నారు పొగళ్ళు. వాడేమో అన్యాయం చేస్తున్నాడు, కోటీశ్వరులు మన డబ్బులంతా మళ్ళా వసూలు చేస్తున్నాడు. దయచేసి ఇది వీకర్ సెక్షన్ ఉన్నటువంటి ప్రాంతం, పేదవాడు ఉన్నాడు, జనం తాగడం తక్కువ చేయాలి. ఇట్లా ఊపుతో మళ్ళా నువ్వు కూడా తాగుతావు. మీ అమ్మ పంచాయతీ కూడా ఊపేది కాదు, నేర్చుకో. తాగు తక్కువ చేయి. నీవు వచ్చిన 4 రూపాయలు ఉంటే నీ బిడ్డ పెళ్లి అవుతుంది, మీ మంచి చదివించవచ్చు. ఆ ఆలోచన చేయండి, తాగుడు తక్కువ చేయండి. కేసీఆర్ కు డబ్బులు కావాలి, ఇప్పుడు పెంచేసిండు. ఇప్పుడు అంటే రిజర్వేషన్ అంట, అంత ఎస్సీలకు ఎస్టీలకు మెహర్బాన్ చేసిండు. అంటే ఇంకా తాగునివే తాగునురా, నేను మాత్రం కూర్చు మీద కూర్చుంటాను. ఇది అనుకోండి. ఏదైనా ఇవాళ ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంలో ఒక మంచి కార్యక్రమం చేశారు, అన్నదాన కార్యక్రమం చేశారు. ఇదే విధంగా
ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే కానీ డెత్ అనివర్సరీకి కూడా మత సామరస్య పార్టీ మరి ఈరోజు ఎంతమంది నాయకులు మాట్లాడినా స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారు బ్యాంకులన్నీ కూడా ఆ రోజు నేషనలైజ్ బ్యాంకులు చేయడము, గరీబ్ హటావో, బేటీకు పడావో, ఈ అన్ని నిదానాలతోటి ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజల గురించి చేసిర్రు. అదే స్ఫూర్తితోటి రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది పేదవాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం తీసుకొని మనం ముందుకు తీసుకుపోయి మళ్ళా పార్టీ క్యాడర్లు మనం పైకి లేపినప్పుడే క్యాడర్ వాళ్ళు ఎప్పటి పనిచేస్తానని కూడా సభకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందుకంటే నేను శివరంటే కూడా తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీ జెండా నేనే కట్టుకుంటా, నేను ఇద్దరు కట్టుకుంటా. మాకు అలాంటి ఏం లేదు, భావన లేదు. నాకు ఏ పదవి లేకుండా అని అన్ని పదవులు సాధించి పెట్టుకున్న అవసరం లేదు. కేవలం కార్యకర్త ఉండి జనానికి మంచి పని చేసి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం చేసిందని ఆలోచన మనలో రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన దక్కించిన విజయంగా ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఆదేశాల మేరకు, ఆ అంశాల మేరకు గరీబు హటావో దేశకు బజావో అనే ఆలోచన ఆమె ఇందిరాగాంధీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఇందిరానగర్ ఏర్పాటు చేసుకున్నాము. ఇవాళ కనీసమైన కానీ 2000 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పోతే మనము మళ్ళా ఆగస్టు 20 తారీఖు నాడు, మే 21 తారీఖు నాడు మళ్ళా రాజీవ్ గాంధీ కూడా మన వర్ధంతి మన గారు అదేవిధంగా కూడా ఈరోజు కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం 19 మొదలు ఇప్పటికే జరుగుతూనే ఉన్నది. చాలా మంది మన ప్రముఖులు కూడా చాలా మంది చేశారు. సోదరులారా, ఇంతకుముందు చెప్పినట్టు హనుమంతుడు కూడా 2 నిమిషాలు తెలవాలని ఉద్దేశంతో కూడా నేను చెప్తా ఉన్నాను. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 1984లో ఈ కంచి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆమె పేరు మీద 300 కుటుంబాలకు ఇక్కడ తీర వర్గాల్లో చనిపోయిన స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ కనీసం 2000 మంది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. అంటే ఇందిరాగాంధీ పేరు మీద 2000 మంది కుటుంబాలు ఇక్కడ స్థానిక ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా 90లో రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు ఆయన పేరు మీద కనీసం 300 మంది కుటుంబాల నుంచి మొదలు పెడితే 2000 మందికి అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ రాజీవ్లో ఒక కమిటీ వాళ్ళు కానీ, ఇంద్రానగర్ లో కానీ ఇవాళ ఇలా చుట్టుపక్కల ఈ హౌసింగ్ బోర్డు మీర్పేటలో ఉన్నంత ఇందిరాగాంధీకి ఉన్నంత కాచి కానీ వాళ్ళు ఉన్న పేర్లు కానీ ఇక్కడే స్థిరస్థాయిగా ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది కంచుకోటగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఇక్కడ ఏరియాలో వాళ్ళు ఒక పాదయాత్ర చేసినప్పుడు కూడా మూలాల నుంచి ఇంద్రనగర్ నుంచి ఇక్కడ బయలుదేరినప్పుడు కూడా అప్పుడు శివశంకర్ గారు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిగా అందుకొచ్చి ఇక్కడ నుంచి బయలుదేరిన ఉద్దేశంతో కూడా ఈ కంచి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన రాజు పార్కులో సుమారు 2 ఎకరాల్లో పార్కు పెట్టి ఆ పార్కులో కంచి విగ్రహం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పక్కనే హనుమంతుడు పోత చూస్తాను 2 ఎకరాల మంచి పార్కు, 6 ఆట స్థలము, మళ్ళీ కనీసం కంచి విగ్రహం అయినది నేనమా అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నాకు అవకాశం దొరికింది. ఇవన్నీ చేసిన తర్వాత నేను 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇవన్నీ అతను కూడా చూపెడతా ఉన్నాను. రాజకీయ జీవితం నేనేం చెప్తా ఎక్కడెక్కడ చేసి ఇందిరాగాంధీ పుట్టినరోజు ఆ అమ్మ దయ వల్లనే ప్రతి పేదవానికి తలదాచుకోవడానికి టైం దొరికింది, అందరికీ అవకాశం దొరికింది. భూమి లేని వానికి భూమి ఇచ్చింది. కమ్యూనిస్టులు గోడల మీద రాసి దున్నేవాడికే భూమి అన్నారు. కానీ నిజ రూపంలో దున్నేవాడికే భూమి ఇచ్చిన సంగతి అమ్మది, ఇందిరమ్మది. అదేవిధంగా బ్యాంకు నేషనలైజ్ చేసింది. పేదవాని కుటుంబంలో కూడా వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ చేసుకున్న రోజులలో ఇందిరాగాంధీ బ్యాంకుల దగ్గరికి తీసుకొచ్చింది. పేద ప్రజలకు ఆమెను గుర్తు పెట్టుకొని ఇవాళ ఎవ్రీ ఇయర్ బర్త్డే చేసిన. కానీ ఇవాళ కొత్తది ఏమిటంటే సంవత్సరం కాలం నుంచి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా 3 నల్ల చట్టాలను తీసేయమన్నారు, కానీ నేను తీయనన్నారు. ఎంతో మంది రైతులు చనిపోయినారు. కానీ ఇదే ఆమె పుట్టినరోజు సందర్భంలో నరేంద్ర మోడీ ఆ 3 చట్టాలను అది తీసేశాడు. అది చాలా శుభ సమయం. మళ్ళా రైతులు బట్టగట్టి 10 మందికి అన్నం పెట్టే రోజులు వచ్చినాయి. ఏదైనా ఉత్తరప్రదేశ్లో అదేవిధంగా పంజాబ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రైతులు వ్యతిరేకం అనుకొని రైతులు తప్పనిసరిగా నాకు సరి అయిన నిర్ణయం చేస్తారని, ఏదైనా రైతులకు ఇది విజయం.
ఇది అపోజిషన్ సోనియా గాంధీ గారు కూడా అన్ని పార్లమెంట్ ఏదైతే మా రాష్ట్రాలలో అసెంబ్లీ ఉన్నదో పంజాబ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ రాజస్థాన్లో మేము మూడు నల్ల చట్టాల వ్యతిరేకంగా మేము బిల్ పాస్ చేసినాం. కానీ కేసీఆర్ మాత్రం ఇక్కడ చేయలేదు. ఇప్పటికన్నా ఆలోచన చేయరా బాబు, నువ్వు ఆనాడే చేసినట్టే ఈ లొల్లి లేదు కదా. నువ్వేమంటున్నావు, ఈ గల్లీ మీద లడాయి ఢిల్లీ మీద దోస్తీ నడుస్తుంది. ఇది నడవదురా బాబు. ఆఖరికి నీ పరిస్థితి ఏడుకొచ్చిందంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు తీసేసిండే. ఆనాడు తెలంగాణ గురించి ధర్నాలు చేసిండు. కానీ నేను పట్టుబట్టి అదే ధర్నా చౌకును మళ్ళా ఓపెన్ చేసిన. నాకు సంతోషం ఏంటంటే ఆఖరికి కేసీఆర్ ఏ ఇందిరా పార్క్ వద్దన్న మనిషి అదే ఇందిరా పార్క్ దగ్గర వచ్చి కూర్చున్నాడంటే భూమి గుండ్రంగా ఉన్నదని అర్థమైపోతుంది. ఎప్పుడే కానీ పవర్ ఉన్నప్పుడు ఒక తీరు, పవర్ దిగినప్పుడు ఉంటే ఈ ఇందిరా పార్క్ తోటన కేసీఆర్ ఏది ఆలోచనలో మార్పు రావాలి. అదేవిధంగా ప్రతి గింజ కూడా కొనాలని నేను కోరుతున్నా. ఏదైనా ఇది ప్రతిపక్షాల విజయం, సోనియా గాంధీ గారి ఆలోచన, అదేవిధంగా రైతుల విజయం అని ఇందిరాగాంధీ జన్మదినం రోజులో ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ, నువ్వు మీద ఉన్నా కానీ పేద ప్రజల గురించి ఆలోచన చేస్తున్నది ఇదే నిదర్శనం. రైతులకు ఇన్ని రోజులు లేని ఇవాళ నీకు ఆలోచన వచ్చింది. అది కూడా ఇందిరాగాంధీ పుట్టినరోజు. ఇందిరాగాంధీకి నా శుభాకాంక్షలు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.